అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చదువుబడిన మాటలు రోమాలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రిక ద్వారా ఈ మాటలను తెలియజేస్తున్నాడు. ఈ రాత్రి మన ప్రార్థన అంశం, మన వాక్య అంశం ఏంటంటే, మనం ఎలాంటి వారము అనేది ఎట్లా తెలుస్తుంది? మనం ఎసొంటోళ్ళం ఎట్లా తెలుస్తుంది? నేను ఎలాంటి వాన్నో ఎలా తెలుస్తుందట అంటే, బైబిల్ చెప్తుంది. ప్రభునందు ప్రియులారా, మనం జీవించే జీవితమే చెప్తుందట. హల్లెలూయా. మనం ఎసొంటోళ్ళమో ఎవరు చెప్తారు? వీళ్ళు వాళ్ళు చెప్పేది కాదు. నేను ఎలాంటినో నా బ్రతుకే చెప్తుంది. హల్లెలూయా. నా బ్రతుకు ఎట్లా చెప్తుంది? నా జీవితం, నేను మాట్లాడే మాటలు చెప్తాయి, నేను చూసే చూపులు చెప్తాయి, నేను నడిచే నడక చెప్తుంది, నా ప్రవర్తన చెప్తుంది, ఇంకా నా ఆలోచనలు, నా అభిప్రాయాలు, నా గుణము, నా తత్వము, ఇవన్నీ ఏం చేస్తాయంటే నేను ఎలాంటి ఉన్నో నిర్ధారిస్తాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎలాంటి వాళ్ళమో మనం చెప్పుకోవాల్సిన పని లేదట. బైబిల్ ఏమంటుంది? మనం ఎలాంటి వాళ్ళమో డప్పు కొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈ ఊళ్ళో నేను చాలామందిని చూశాను. ఏంటో తెలుసా? ఏదన్నా పని చేస్తే మొన్న ఎట్లా చేసినా చెప్పొకసారి మనోనికి ఏంటిదట? ఎవరన్నా ఏదన్నా పని చేస్తే మొన్న ఎట్లా చేసినాయా ఒకసారి చెప్పు మళ్ళా పక్కోళ్ళకి. ఎందుకు చెప్పుకోవాలా? నువ్వు ఏం చేసావు అనేది బైబిల్లో దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఏ పని చేసినా ఇంకోరికి తెలవాల్సిన పని లేదు. నువ్వు ఏ పని చేసినా ఇంకోరికి తెలవాల్సిన పని లేదు. తెలిస్తే ఏమన్నా లాభం వస్తుందా? ఇదే సాటింపు. అందుకే మీరు ప్రజల ఎక్కడికి వెళ్తారట? మధ్యలోనికి వెళ్ళి బూరలు ఊదొద్దు అని చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. మీరు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడ చేయదట? మూలల వీధులలో, బజార్ల మీద నిలబడి ఏం చేయొద్దు? బూరలు ఊదొద్దు, గొప్పలు చెప్పుకోవద్దు. నేను ప్రార్థన చేస్తేనే ఇట్లా అయింది, నేను ప్రార్థన చేస్తేనే. అవసరం లేదు, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి వారమో మనం నడిచే నడక మన జీవితం చెప్తుంది. నీ సాక్ష్యము, నీ నోరొకటి చెప్తే నీ కాలొకటి చెప్తే నీ సాక్ష్యం పనిచేయదు. అర్థమవుతుందా? ఏంటి సాక్ష్యం చెప్పమంటేనేమో ఎంత చక్కగా చెప్తావో. హల్లెలూయా. సాక్ష్యాలు చాలా బాగా చెప్తాం మనం, కానీ సాక్ష్యం చెప్పినట్లుగా మన బ్రతుకుండదు, మన జీవితం ఉండదు, మన ప్రవర్తన ఉండదు, మన ఆలోచన ఉండదు, మన క్రియలు ఉండవు, మన పద్ధతులు ఉండవు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది. అందుకోసమే రోమా సంఘానికి పౌలు పత్రిక రాస్తూ ఆ 19వ వచనంలో ఏమంటున్నాడంటే, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. అంటే మనుష్యులకు ఏమున్నాయి? దేహం ఉంది, శరీరం ఉంది. మనం బలహీనులం. హల్లెలూయా. నేను సండే కూడా చెప్పా, మనం ఎవరం మంచోళ్ళం కాదు అని చెప్పా. మనం ఎవరమట? శరీరంతో ఉన్నాం గనక బలహీనులం. ఏందో తెలుసా? మటన్ వచ్చేదా మనసు గుంజేస్తుంది. బలహీనులం, వీక్నెస్ ఉంది మనకు. ఛాయ్ అవపడ్డదా? ఒక ఛాయ్ తాగితే బాగుండు. పల్లికాయ ఏమొచ్చారా ఊళ్ళకు?
బలహీనులం. ఏది చూస్తే అది నిగ్రహం ఉండదు మనకు. ఆశ నిగ్రహం అన్నాడు. అందుకే ఆత్మ ఫలాల్లో ఒక ఫలం ఏంటి? ఆశ నిగ్రహం. అంటే నీ కళ్ళ ముందు ఏది కనపడినా నీకు నిగ్రహ శక్తి ఉండాలా. ఏ నిగ్రహ శక్తి అంటే ఏంటి? కళ్ళ ముందు ఎన్ని కనపడ్డా వద్దనుకున్నప్పుడు వద్దే. అప్పుడప్పుడు తింటప్పుడు అంటాం, ఇప్పుడే తినొచ్చిన, నువ్వు బంగారం పెట్టిన వద్దంటాం. మటన్ కూర కొద్దిగా తిను అంటే ఏమవుద్ది? ఎదుటోళ్ళు బాధపడతారని అని అనుకుంటాం, కానీ నిజానికి ఏంటి? కొద్దిగా చూద్దాం ఎట్లున్నదో. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, పౌలు అంటున్నాడు, మనం శరీరంతో ఉన్నాం గనుక మనం ఎలాంటి వాళ్ళం? బలహీనులం. మనుష్య తీరుగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై, కీడు చేయుటకై, పాపం చేయుటకై, ఇతరులకు హాని కలిగించడానికై, లేదా ఇంకేమంటాం, చెడు పని చేయడానికై మనం ఏం చేశాం? బైబిల్ చెప్తుంది ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకు, అక్రమమునకును మీ అవయవములను దాసులుగా, నీ కళ్ళను సీరియల్ చూస్తా అంటే చూడవద్దు అవుతుంది, నీ కళ్ళను అప్పగించుకున్నావు అపవిత్రతకు. సినిమా చూస్తా అంటే చూడబుద్ధి అవుతుంది, అప్పగించుకున్నావు. రోజు ఆ టైంకి రాగానే ఏమవుద్ది? గుంజుతుంది. సాయంత్రం 5 కాగానే కొంతమందికి చాయ్ పిచ్చి, ఇది కూడా బానిసే. అమ్మా ఏంటి? టీ తాగకపోతే ఉండలేరు. టీ తాగకపోతే బీపీ షుగర్లు పెరిగి ఇంట్ల మీద అరుస్తారు. నిజం. ఇది కూడా ఒక రోగమే, తెలుసా? ఇది కూడా ఒక రోగమే. అందుకోసం బైబిల్ చెప్తుంది, మీరు అపవిత్రతకును ఏం చేసుకున్నారు? మీ అవయవములను. వేటినట? అవయవాలంటే ఏంటి? అప్పగించుకున్నాం అపవిత్రతకు, కీడుకు, చెడు చేయడానికి, తప్పు చేయడానికి, నిందలేయడానికి, అవమానపరచడానికి, ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడడానికి అప్పగించుకున్నాం. అందుకోసమే అయితే ఇప్పుడేమంటున్నాడు తెలుసా? మీరు ఎలాగూ అప్పగించితిరో అలాగే అందులో నుంచి నేను ఎవరు బయటికి తీసుకురాలేను. ఏం చేయాలో తెలుసా? అలాగే నువ్వు ఎలాగైతే ఛాయ తాగడానికి అలవాటు పడ్డావో, నువ్వు ఎలాగైతే సిగరెట్ తాగడానికి అలవాటు పడ్డావో, నువ్వు ఎలాగైతే కళ్ళు తాగడానికి అలవాటు పడ్డావో, నువ్వు ఎలాగైతే కదా ఇంకా రకరకాలు, కొంతమంది కొన్ని రకాల కూరలు అలవాటు, ఎప్పటికదే తింటారు. డాక్టర్లు అంటారు, అమ్మా నువ్వు బంద్ చేయాలంటారు. ఏంటి? నువ్వు తినేది ఏదో నీ బాడీకి ఎక్కువైంది. అమ్మా ఏమంటాం, ఈ బాటిల్లో ఎంత కాలు ఉంది? అవపడుతుందా మీ అందరికీ? ఎంత కాలు ఉంది అమ్మా? కొంచెమే కాలు. ఇంత పోతే ఏమవుద్ది? ఇది ఆ చెంబడి నీళ్ళు తీసుకొచ్చి మొత్తం పోయాలని చూస్తే ఏమవుద్ది? ఇది నిండి పోతాయి, కింద పోతాయి. హల్లెలూయా. అలాగనే నీ బాడీకి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ అవయవాలకు ప్రతిదీ కూడా కొంత అవసరం. లేదు నాకు పప్పే ఇష్టం అని రోజు పప్పు తిన్నామనుకో, ఏమవుద్ది? బాడీలో ఎక్కువైపోద్ది, బాడీకి ఎక్కువైపోద్ది. లేదు నాకు చారు ఇష్టం, చారు ఎక్కువ తిన్నామనుకో, ఏమవుద్ది? కడుపు నొప్పి లేస్తుంది, అల్సర్ వస్తుంది. ప్రభునందు ప్రియులారా, ప్రతిదీ కూడా మోతాదులో తగినంత. ఎప్పుడన్నా వంటలు ఏమంటారు, టీవీలో చేసే వంటలు చూసారా? తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత అంటే ఏంటి? తగినంత అంటే అవసరం ఉన్నంత, సరిపడా. హల్లెలూయా. మన బాడీకి కూడా, మన అవయవాలకు కూడా ప్రతిదీ అవసరం ఉన్నంతే తీసుకోవాలి. అది ఛాయ కావచ్చు, అది నీళ్ళు కావచ్చు, అది ఆహారం కావచ్చు, అది మటన్ కావచ్చు, అది చికెన్ కావచ్చు, అవి పండ్లు కావచ్చు, ఏదైనా. ఈరోజు కిలో తెచ్చుకుంటే ఏంటి, ఫ్రూట్స్ తెచ్చుకుంటే ఈరోజే మొత్తం తినొద్దు. హల్లెలూయా. ఈరోజే మొత్తం. కొంతమందికి అలవాటు, ఈరోజు తెచ్చుకున్నామంటే అలా అయిపోవాలంతే. మరి రేపు హల్లెలూయా. సరే, ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, బైబిల్ అంటుంది ఆ 19వ వచనంలో, మీరు అపవిత్రతకు, కీడుకు, టీవీకి, సీరియల్కు, సెల్ ఫోన్కు ఎలాగైతే అలవాటు అయ్యారో, అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా?
ఎలాగైతే అలవాటు చేసుకున్నారో ఇప్పుడు పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా, హల్లెలూయా, ఇప్పటిదాకా టీవీకి అతుక్కపోయిన నువ్వు, ఇప్పటిదాకా నీ అలవాట్లకు అతుక్కపోయిన నువ్వు, ఇప్పటిదాకా చెడు మాటలకు అతుక్కపోయిన నీవు, ఇప్పటిదాకా ఎదుటి వారిని నిందించిన నీవు, ఇప్పటిదాకా నీ ఇంట్లో ఉన్న వాళ్ళను నువ్వేం పని చేస్తావు కదా రకరకాలుగా, దేనికి నీకు ఎక్కువ కోపం వస్తుందో, దేనికి నువ్వు ఎక్కువ ఆయాసపడతావో, వాటన్నిటి నుండి నువ్వు విడిపించబడట ఎటువైపు చూడాలి ఇప్పుడు? నీతికి దాసులు అవ్వడానికి ఏం చేసుకోవాలి? అప్పగించుకోవాలా. పరిశుద్ధతలోనికి రావడానికి అప్పగించుకోవాలా. ఎవరిని? నీ అవయవములను, హల్లెలూయా, నీ దేహాన్ని, నీ అవయవములను నువ్వు పరిశుద్ధతలోనికి ఎవరు నడిపించాలా? నువ్వే నడిపించుకోవాలా. నీ కాలు పనిచేయడంలా, పని చేసేటట్లు డాక్టర్ అంటాడు, పక్షవాతం వచ్చిన వాళ్ళు ఏమంటాడు? మందులు వాడుకుంటా ఏం చేయమంటాడమ్మా? ఏం చేయమంటాడు? వాకింగ్ చేయమంటాడు. లేదా కాస్త బరువును బట్టే ప్రయత్నం ఎందుకు చేయాలి? మందులు వాడినాక మందులే వాడుతున్నాం కడుపులోకి, మళ్ళీ ఎందుకు చేయాలా? ఎన్ని మందులు వాడినా చేయకపోతే అది అటే పీక్కపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగుననే ఇప్పటి వరకు దేని మీద ఫోకస్ పెట్టామో, దేనికి అలవాటు అయ్యామో, దేనికి ఇష్టపడ్డామో, ఇప్పుడు దాని నుంచి విడిపించబడట ఎటువైపు చూడాలి మనం? ఇప్పటి నుంచి నేను పరిశుద్ధంగా బ్రతకాలి, హల్లెలూయా. ఇప్పటి నుంచి నేను నీతికి దాసునిగా బతకాలా, పరిశుద్ధతకు దాసునాలుగా బతకాలి. దానికోసం మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలట? అప్పగించుకోవాలా. ఎవరిని? నీ దేహాన్ని. ఇప్పటిదాకా నువ్వు ఏది చూస్తుంది? కందగడ్డం కనపడితే కొనేదాకా నీ కళ్ళు ఏం కాకపోయేది, పైసా లేకపోయినా వద్దరో లేకపోతే ఇంటి పక్కలను అడుగో అంటే తినడం గురించి కాదు కానీ అన్ని విషయాలు చెప్తున్నాను. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నువ్వు నీతికి దాసులగున్నట్లుగా ఏం చేయాలా? అప్పగించుకోవాలా. ఇప్పుడు నీ దేహములో దేవుడు నివాసం ఉండునట్లుగా, పరిశుద్ధత నివాసం ఉండునట్లుగా నీ దేహము దేవుని ఆలయంగా మారాలంటే నీ శరీరమును, అవయవములను ఎవరికి అప్పగించుకోవాలా? నీతికి అప్పగించుకోవాలా, పరిశుద్ధతకు అప్పగించుకోవాలా. ఇప్పుడు దాకా నువ్వు పట్టుకున్న సెల్ ఫోన్ నుండి విడుదల పొందాలా, టీవీ నుండి విడుదల పొందాలా, సీరియల్ నుండి విడుదల పొందాలా, ముచ్చట్ల నుండి విడుదల పొందాలా, పాపిష్టి మాటల నుండి విడుదల పొందాలా, ఎవరో చెప్పిన మాటలను పట్టుకునే విషయంలో విడుదల పొందాలి, విడిచిపెట్టాలి. అవన్నీ విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి దేవునికి నీ అవయవాన్ని అప్పగించుకుంటే నీ బాడీలో రోగం ఉండదు. హల్లెలూయా. నీ శరీరంలో రోగం ఉండదు, అది బాగా అయిపోద్ది. ఏ పార్ట్ బాగలేదో అది బాగా అయిపోద్ది. ఎప్పుడు బాగవుద్ది? నీ దేహాన్ని, అవయవములను అన్నాడు. వేటినట? అవయవములు అంటే ఏంటి? కన్ను, ముక్కు, నోరు, చెవులు, బయటే కాదు లోపటి కూడా కదా. గుండె, ఏమంటారు? లంగ్స్, ఊపిరితిత్తులు, ఇంకా కాలేయం, కడుపు, నడుము, కాళ్ళు, చేతులు, కిడ్నీలు, అన్నీ దేవునికి అప్పగించుకోవాలా. దేవా, ఇప్పటి నుంచి నేను ఎవరిని పల్లెత్తు మాట అన్నా, చెడ్డ మాటలు మాట్లాడా, ఒక తీర్మానం, ఒక పరిశుద్ధత, నేను ఇప్పటి నుంచి అలాగ మాట్లాడా, ఇప్పటి నుంచి నేను టీవీ చూడా, ఇప్పటి నుంచి నేను అలా చూడను, అలా మాట్లాడను, చెడు మాటలు పలుకను, ముచ్చట్లు పెట్టను, ఎక్కువసేపు కాలక్షేపం చేయను అని ఎవరు చెప్పుకోవాలా? నీ అవయవములు నీవే అప్పగించుకోవాలి, దాసులుగా అప్పగించుకోవాలట. హల్లెలూయా. అప్పగించుకుంటే ఏమవుద్దో తెలుసా? సరే, ఆ విషయాలు చాలా ఉన్నాయి కింద, కానీ ఇప్పుడు మాట్లాడలేను. కానీ ఒకసారి ఒక సేవకుడు తన చిన్నతనంలో హాస్టల్లో పెరుగుతున్నప్పుడు తనున్న హాస్టల్లో చాలామంది పిల్లలు ఉండరా? ఉంటారు. కనుక ఈ చిన్నప్పుడు పాస్టర్ అయినటువంటి చిన్నవాడు చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడట తన చుట్టుపక్కల ఉన్న స్నేహితులందరూ కూడా ప్రతిదినం బాగా అల్లరి చేసేవారు, కోతి పనులు చేసేవారు, చెడు పనులు చేసేవారు. హాస్టల్లో ఉన్న పిల్లలంటే చాలామంది ఏం చేస్తారు? రకరకాలుగా ఉంటారు, ఒక తీరుగుండరు. ఉండరు. కడుపున పుట్టిన వాళ్ళు ఒక తీరు లేరు. హాస్టల్లో ఉన్న వాళ్ళు ఇంకా రకరకాలుగా ఉంటారు.
ఒకడు కొడతాడు, ఒకడు దొనుకుతాడు, ఒకడు ఇంకేమంటాడు కదా, రకరకాలుగా ఉంటారు. కనుక ఈ హాస్టల్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళంతా తన పక్కకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది చాలా బూతు మాటలు మాట్లాడడం, చెడ్డ మాటలు మాట్లాడడం, అనవసరంగా మాట్లాడడం. ఇంకోటి ఏంటో తెలుసా, వాళ్ళు బూతు పుస్తకాలు చదవడం, బూతు బొమ్మలు అలా బాక్సులకి పుస్తకాల్లో పెట్టుకొని చూడడం, ఇలా చేసేవారట. చేస్తే ఈ ఈ పాస్టర్గా ఉన్నటువంటి ఈ అబ్బాయి చిన్నప్పుడు ఏం చేసేవాడంటే ప్రతిరోజు తన చదువేంటో, ఆ తర్వాత బైబిల్ చదవటం ఏంటో, రోజు సాయంకాలం తనకు పందిరినప్పుడు ఏం చేసేవాడంటే బైబిల్ చదివాడట. ఈ ఈ బాలుడుగా ఉన్న ఈ పాస్టర్ గారు చిన్నప్పుడు అతన్ని ఏం చేసేవారంటే వీళ్ళంతా ఇప్పుడు వీడు బైబిల్ చదువుతాడని చెప్పి ఎట్ల రేషానికి వస్తాడని బూతు మాటలు ఎత్తేవారట, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారట, ఎట్లా పడితే అట్లా తిట్టేవారట. అయినా ఏమనేవాడు కాదట. ఇట్లయితే ఎంత మాట్లాడినా ఎంత తిట్టినా రేషానికి వత్తలేడని ఏం చేసేవారట అంటే వీళ్ళు చూసేటువంటి ఆ బూతు బొమ్మలు పోస్టర్స్ ఉంటాయి కదా, ఈ పోస్టర్స్ ఫోటోలను ఆయనకి ఎదురుగా పెట్టేవాళ్ళట చూడాలని. చూసి ఆయన కన్నులతో వాటిని చూస్తే ఏం చేస్తారు ఎవరైనా, అమ్మా చూసిన వాళ్ళకి ప్రింట్ అయిపోద్ది. హల్లెలూయా. స్కానింగ్ చేయడం తెలుసా మీకు? జిరాక్స్ తీయడం. ఏం చేస్తారు? జిరాక్స్ అమ్మ ఆధార్ కార్డు తీసుకుపోయి ఆ జిరాక్స్ మిషన్లో పెడితే కదా మన ఫోటో మన పేరు ఆధార్ కార్డు మీద ఉన్నట్లుగానే ఒక వైట్ పేపర్ మీద వస్తుంది. మనం చూసే ప్రతిదీ కూడా మన మైండ్లో రికార్డ్ అవుతుంది. హల్లెలూయా కదా. ఒక వ్యక్తి చనిపోయాడు అనుకో, ఆ వ్యక్తిని చూస్తే రాత్రి వచ్చిన తర్వాత పండుకోవాలంటే ఏమంటాం మనం? నాకు ఆయనే గుర్తొస్తాడు అంటాం. అంటే ఏం చేసినాం మనం? స్కాన్ చేసాం. హల్లెలూయా. అర్థం కావడం కోసం చెప్తున్నా. స్కాన్ చేస్తాం. ఏది చూస్తామో మన మెదట్లో రికార్డ్ అవుతుంది, అది స్కాన్ అయిపోద్ది. మన కళ్ళతో చూసేది ఇప్పుడు జిరాక్స్ మిషన్లు వచ్చాయి, కానీ దేవుని తలంపు చూసారా? మనం చూసే ప్రతిదీ కూడా ఏం చేస్తాం? స్కాన్ చేస్తాం. మనం ఎక్కడనో బండి మీద ప్రయాణం చేస్తూ పోతుంటాం, చూసి చూడక చూస్తే అక్కడెక్కడో కనపడతారు మన పిల్లలు. ఏరా నువ్వు అక్కడెందుకున్నావు అంటావు ఇంటికి వచ్చినాక. నువ్వెప్పుడు చూసావు మమ్మీ, నువ్వెప్పుడు చూసావు డాడీ అంటాడు. హల్లెలూయా. అంటే బండి మీద వెళుతున్నా ప్రయాణములో ఉన్న ఒక్కసారి మన దృష్టి పడిందంటే ఏం చేస్తాం మనం? ప్రింట్ అయిపోద్ది, మొదట్లోకి ఎక్కిపోతుంది అది. అలాగనే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బూతు బొమ్మలు తీసుకొచ్చి ఆ అబ్బాయి ముందు పెట్టారట. కానీ అతడు వాటి వైపు చూడడానికి ఇష్టపడలేదు. ఈయన ఎంత చెప్పినా రేషానికి కొత్తలేడు. ఇతడు చెడగొట్టాలని చూస్తున్నాం కానీ, మనలాగా ఉండాలని చూస్తున్నాం కానీ అయితలేడని చెప్పి ఒకసారట ఎదురుగున్న యవనస్తుడు ఈ చిన్నవానితో గొడవ పెట్టుకున్నాడట. ఇద్దరు గొడవ పెట్టుకున్నారట. గొడవ పెట్టుకొని ఈ లాస్ట్కి ఈయన బుక్కుల్లో పెట్టారట బొమ్మలు, అట్లన్నా చూస్తాడని. అయితే ఈ నా బుక్కులో మీ బొమ్మలు ఎందుకు పెట్టారు అని చెప్పి ఈయన అడిగితే, అమ్మాయి ఇప్పుడు రేషానికి వచ్చిండని చెప్పి అతన్ని తిట్టడానికి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చేస్తూ ఏమన్నారు తెలుసా? వీళ్ళిద్దరి మధ్య వచ్చిన డిస్కషన్లో ఇదిగో నువ్వు రోజు బైబిల్ చదువుతున్నావు, రోజు వాక్యం చదువుతున్నావు, ఏంటిది ఆ బుక్కు, ఎందుకు చదువుతున్నావు? నీ దేవుడు అంత గొప్పనా? మా దేవుళ్ళ కంటే గొప్పనా అన్నక్కడికి వచ్చేదట. హల్లెలూయా. ఈ మాట, ఈ సాక్ష్యం ఉపయోగపడుతుంది మీకు, అందుకోసం చెప్తున్నాను. ఈ యవనొస్తుంది ఈ చిన్నవాడిని అన్నారట, నీ బుక్కు, ఈ బైబుల్, నువ్వు చదివే పుస్తకం, నీ దేవుడు అంత గొప్పనా? మా దేవుళ్ళ కంటే గొప్పనా? మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ దేవుళ్ళందరికంటే గొప్పనా అని అడిగాడట. అడిగితే ఈ చిన్నవాడు అన్నాడట కదా, చాలామంది దేవుళ్ళని నువ్వు అంత గట్టిగా అరిసి అన్నీ చెప్తున్నావు కదా, నేను ఒక్క మాట అడుగుతాను చెప్తావా అన్నాడట. హల్లెలూయా. ఈ చిన్నవాడు ఏమన్నాడు? ఒక్క మాట అడుగుతాను చెప్తావా అన్నాడట. ఏంటో అడుగు చెప్తాను అన్నాడట. అయితే ఇదిగో నీ దేవుళ్ళు అని చెప్తున్నావు కదా, నీ దేవుళ్ళు ఇంతమంది ఇలాగున్నారు, మా దేవుళ్ళ కంటే మీ దేవుడు గొప్పవాడా అని చెప్తున్నావు కదా, నేను ఒక్క మాట అడుగుతాను, దానికి సమాధానం చెప్పు అని చెప్పి ఏమన్నాడు తెలుసా?
మీ దేవుడు నిన్ను ఇలాగే ఉండమన్నాడా, ఇలాగే చేయమన్నాడా అంటే ఆయన అంటున్నాడట, మా దేవుడు ఒక ఆయనకి 2 భార్యలు, ఒక ఆయనకు 3 భార్యలు, ఒక ఆయన అట్లా, ఒక ఆయన ఇట్లా అని చెప్పి చెప్పుకుంటూ పోతున్నారట. చెప్పుకుంటూ పోతే ఈయన ఆ మాటలన్నీ ఆపి ఏమన్నాడు తెలుసా, నీకు ఏదో నేను సాక్ష్యం చెప్పాలి, ఏదో చెప్పాల్సిన అవసరం లేదు, నా జీవితం చాలు నీకు అన్నాడట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు నన్ను చూస్తున్నావు కదా, ప్రతిరోజు నన్ను గమనిస్తున్నావు కదా, నేను ఎలాంటి వాన్నో, నేనేమై ఉన్నానో. అందుకోసమే 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం అంటుంది, నేనేమై ఉన్నానో అది నా దేవుని వలనే అయి ఉన్నాను. హల్లెలూయా. నేను ఎలాంటి వాన్నో నా దేవుడు అలాంటి వాడు అయి ఉన్నాడు. అక్కడ రాయబడిన మాటల్లో 1 కొరింథీ రాసిన పత్రిక 15:10లో ఆ యవనస్తుడు, ఆ చిన్నవాడు చెప్పిన మాట ఏంటంటే, నేనేమై ఉన్నాను, నా దేవుని కృప వలనే అయి ఉన్నాను. హల్లెలూయా. చూసారా ఏం సమాధానం చెప్పాడు అబ్బాయి అంటే, ఇతడేమో చాలా రకరకాలుగా చెప్పుకొచ్చాడు, కానీ ఏది చెప్పినా అది కరెక్ట్ అనిపిస్తుందా, అది నిజమా, అట్లే చేయమన్నాడా అని చెప్తే, నేనేమై ఉన్నానో తెలుసా, నేనేమై ఉన్నానో నా దేవుడు అదై ఉన్నాడు అని చెప్తూ, నేను ప్రతిరోజు ఏమి మాట్లాడుతున్నానో, ఎలా నడుచుకుంటున్నానో, ఎలా చూస్తున్నానో, ఎలా ప్రవర్తిస్తున్నానో, ఎలా పద్ధతిగా ఉన్నానో నా దేవుడు అంటే అలాంటి వాడు. నా దేవుని గుణలక్షణాలే నేనే నా దేవుని కలిగి ఉన్నాను. హల్లెలూయా అని అంటూ అన్నాడట. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే నా వాక్యంలో ఏముంది తెలుసా, నేనేమై ఉన్నానో నా దేవుని వలనే నేను అయ్యున్నాను. నేను ఇలా ఉన్నానంటే కారణం దేవుడు. నువ్వు ఇలా ఉన్నావంటే కారణం నీ దేవుడా అని అడిగితేనట ఆ అబ్బాయి దగ్గర నుంచి సమాధానం రాలేదట, మాట రాలేదు. ఇక నోరు దగ్గర పడిపోయింది, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. బూతు మాటలు మాట్లాడడం, చెడుగా మాట్లాడడం, చెడుగా ప్రవర్తించడం, బూతు బొమ్మలు చూడడం, బూతు పుస్తకాలు చదవడం. నువ్వు ఏమై ఉన్నావో నీ దేవుడు అదై ఉన్నాడా అని చెప్తే మాటలు ఏం రాలేదట. దానికి కారణాలు ఏమో చెప్పబోయాడట. ఎన్ని చెప్పినా కూడా ఈ యవనస్తుడు అన్న మాట, ఈ చిన్నవాడు అన్న మాట, ఇదిగో నేను ఏ దేవుణ్ణి నమ్మానో ఆ దేవుడే ప్రభునందు ప్రియులారా, నేను ఆయన కృప వలన అయ్యున్నాను అంటే ఎందుకు ఈ రాత్రి మాట చెప్తున్నానంటే, మనం ఎలాంటి వారమో ఎవరు చెప్తారు? మనం జీవించే జీవితం, జీవన విధానం, మన ప్రవర్తన, మన ఆలోచన మాటలతో సరిపెడతామనుకుంటే కుదరదు. చాలాసార్లు మనం చేసే ప్రయత్నాలు అవే, నేను అట్లా కాదు, నేను ఇట్లా కాదు, నేను అది కాదు, నేను ఇది కాదు, నేను ఇట్లా చేయలే, నేను అట్లా చేయలే అని సమర్థించుకోవడానికి, ఏదో నేను అట్లా కాదు అని చెప్పే ప్రయత్నాలు చేస్తాం. నువ్వు జీవిస్తే వింటున్నారా, మనం సరిగ్గా దేవునికి అనుకూలంగా జీవించగలిగితే మనం మాటలతో చెప్పాల్సిన పనిలా. అందుకోసమే దేవుని వాక్యం అంటుంది, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, ఆయన నిష్కలంకుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడట. సరే ఆ మాట చదువుదామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ పత్రిక, పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు పవిత్రుడు, నిష్కలంకుడు. ఆయనలో ఏ కలంకము లేదు. అందుకోసమే యోహాను పత్రిక 8, స్వార్త 8లో ఆయన సవాల్ చేశాడు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా రుజువు చేయగలరా? సమాజాన్ని సవాల్ విసిరాడు యేసు ప్రభు. నాలో పాపం ఉందని మీరు చూపెడతారా, ఎవరైనా చూపించగలరా అన్నాడు. అంటే ఆయన పాపులలో చేరక ఎలాగున్నాడో తెలుసా?
ప్రత్యేకంగా ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం సమాజంలో ఉన్నప్పుడు కూడా మనం ప్రత్యేకించబడిన వారమని మనం ఏం చేయాలి? గుర్తించాల. గుర్తించి మనం పాపులతో కదా, ఇంకా లోకులతో, లోకస్తులతో కలిసి వాళ్ళ క్రియల్లో, కార్యక్రమాల్లో మనం పాలు పొందకూడదు. మనం పరిశుద్ధంగా బ్రతకాలి, మనం పరిశుద్ధంగా జీవించాలి. నేను మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనక ఏం చేయాలి? మీరును నువ్వు ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో నువ్వు అలాంటి వాడవై ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, అవునా కదా? తండ్రి గుణాలు మనలో ఉండాలా? తల్లి లక్షణాలు మనలో ఉండాలా? లేకపోతే మన పిల్లలు కాదంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, అందుకోసం బైబిల్ చెప్తున్నది, దేవుని వాక్యం అంటున్నది. ఇదిగో ఆ యవనస్తుని, ఆ చిన్నవాడిని అలాగే అన్నారట సేవకుని. కానీ ఆయన అన్నాడు, ఇదిగో నేనేమై ఉన్నాను అది నా దేవుని కృప వలనే అయి ఉన్నాను. మాటలతో ఆయన ఎన్నో సర్ది చెప్పాలనుకున్నాడు, కానీ మాటల వల్ల కాలేదు. ఎందుకో తెలుసా? అతని జీవితమే సాక్ష్యం. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ప్రభునందు ప్రియులారా, మనము ఎంతోమందికి సువార్త లేకపోతే ఇంకేదో మాటలతోని ఎవరిని దేవుని దగ్గరికి మనం ఏం చేయలేం, నడిపించలేం. దేవుని వాక్యం చెప్తేనట, సువార్త చెప్తేనట, దేవుని మాటలు చెప్తేనట మారేది 30% మంది. హల్లెలూయా. ఎంత? వాక్యం చెప్తే దేవుని గురించి, దేవుని గొప్పతనం గురించి, దేవుడు సిలువలో మరణించాడు, నా జీవితంలో అద్భుతం చేశాడు, సత్యదాన్ని లేపాడు, ఇవన్నీ ఏం చేస్తాయట? ఒక మనిషిని రక్షణలోకి నడిపించడానికి దాదాపుగా 30% ఉపయోగపడతాయట. కానీ ఏది ఎక్కువ ప్రభావితం చేస్తుందట అంటే మనం బ్రతికే జీవితమే. హల్లెలూయా. మన జీవన విధానమే, మనం నడిచే నడకే, మనం మాట్లాడే మాటలే, మన ప్రవర్తనే ఎక్కువగా ఈ లోకానికి సాక్ష్యమట. హల్లెలూయా. అందుకే క్రైస్తవులముగా మనం ఎలాగుండాలటనో తెలుసా? మనం పాపములు ఉన్నప్పుడు, మనం శాపములు ఉన్నప్పుడు, మన పాప శాపముల చేత మనము చావవలసి ఉన్నప్పుడు దేవుడు మన కొరకు చనిపోయాడు. హల్లెలూయా. అంతేనా కదా? మనము రోగంతో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చామా? రోగం బాగైన తర్వాత వచ్చామా? మనం కష్టం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చామా? కష్టాలు పోయినాక దేవుని దగ్గరికి వచ్చామా? ఏదో ఒక సమస్యతోనే మనం ఎక్కడికి వచ్చాము. నిజమా? నిజమే. ఏదో ఒక సమస్యతో దేవుని దగ్గరికి వచ్చాం. అంటే మనం మన పాపములో, మన అక్రమములో, మన కీడులో, మన శోధనలో, మన కష్టంలో మనం ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి ఏం చేశాడు తెలుసా? మనలో ఉన్న పాపములను తొలగించి ఆయన పరిశుద్ధ రక్తము చేత మనల్ని పవిత్రులుగా చేసి ఆయన మనలను ఆయన స్థానములో ఉంచాడట. హల్లెలూయా. ఎవరి స్థానం? ఆయన స్థానం. ఇప్పుడు మనం నీతిమంతులమయ్యాం, మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం. పాపులమే, కానీ ప్రభువు మనల్ని కనికరించి, ఆయన ప్రేమించి, తన ప్రాణాన్ని దారపోసి, ఆయన రక్తములో మన పాపములను కడిగి, మనకున్న రోగాలను బాగు చేసి, మనకున్న కష్టాలను తొలగించి ఎక్కడ తీసుకొచ్చాడు? ఇప్పుడు నీతిమంతుల జాబితాలోనికి, పరిశుద్ధుల జాబితాలోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? చనిపోయే ముందు తల్లిదండ్రులు కదా ముందు పిలుచుకొని ఏం చెప్తారంటే, ఎవరైనా లోకంలో తన యాత్రను ముగించుకునే ముందు, దేవా కొడుక నాకు ఒక కోరికుండేరా, అది చేద్దాం అనుకున్నా కానీ నేను చేయలేకపోయినా, అదొక్కటి మాత్రం నువ్వు చేయాలరా అని చెప్తారు. హల్లెలూయా. చెప్తారా చెప్పరా? చెప్తారు. కొడుకులకు చెప్తారు, పిల్లలకు చెప్తారు. నేను ఇలా అనుకున్నాను, నేను చచ్చిపోతే నన్ను క్రైస్తవ సమాజం చేయాలని చెప్పారనుకోండి కదా, చెప్పారనుకోండి. ఇప్పుడు బ్రతుకున్న పిల్లలు ఏం చేయాలా కదా? ఏం చేయాలా? అది చెయ్యాలా. చేస్తేనే తల్లిదండ్రులకు వాళ్ళు కన్నందుకు వాళ్ళ ఏమంటాం మనం, సార్థకం. మనం ఆయనతో వాళ్ళ జీవితాన్ని తృప్తి చేసిన వాళ్ళం అవుతాం. కనుక ప్రభునందు ప్రియమైన
దేవుని బిడ్డలారా, మన కొరకు ప్రాణం పెట్టి ఆయన చనిపోయి ఆయన రక్తములో మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధపరిచి నీతిమంతుల పరిశుద్ధుల జాబితాలో మనల్ని ఉంచితే ఆయన మన స్థానాన్ని తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలటంటే ఈ లోకంలో యేసు ప్రభు ఎలా బ్రతికాడో అలా బ్రతికితేనట ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏ పని కొరకు వచ్చాడో భూమి మీదికి, ఎవరిని రక్షించడం కొరకు వచ్చాడో ఆ పనిని మనం నెరవేర్చిన వాళ్ళం అవుతామట. హల్లెలూయా. ఆయన చనిపోయి మనకిచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? ఆయన చేయవలసిన పని ఆగిపోయింది నీ కొరకు చనిపోయినప్పుడు. కనుక ఆయన చేయవలసిన పనిని నీ శరీరమందు నా శరీరమందు, నీ జీవితంలో నా జీవితంలో, నీ విశ్వాస జీవితంలో నీ భక్తి జీవితంలో నా భక్తి జీవితంలో, మన జీవితాల్లో ఆ మిగిలిన పనిని మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. వీధి దీపాలు అంటే బజార్ లైట్లు ఏం చేస్తాయి? అవి వచ్చిపోయేటోళ్ళకు ఇట్లా పోన్లి, అట్లా కాదు ఇట్లా పోన్లి అని చెప్తాయి. ఎప్పుడన్నా చెప్పినాయమ్మా బజార్ లైట్లు? చెప్తాయా? చెప్పాయి. వీధి దీపాలు శబ్దం చేయవట, కానీ మార్గాన్ని చూపెడతాయట. హల్లెలూయా. శబ్దం చేయవు వీధి దీపాలు. ఆ లైట్లు అక్కడుండి ఇట్లా పోకు అట్లా పోకు, శబ్దం ఏం చేయవు. అటు పోవద్దని చెప్పు, అటు చీకటినే చెప్పు, ఏం చెప్పవు. ఎటు పెడితే అటే ఉంటాయి, వెలుతురు కొడతాయి. కానీ ఆ వీధి దీపాలు శబ్దం చేయవు, మాట్లాడవు, కానీ నీకు మాత్రం మార్గం చూపెడతాయి. అంటే ఆ వెలుతురులో నువ్వు ఏ వైపు వెళ్ళాలో ఏం చూపెడుతుంది నీకు? ఈ వెలుతురే కదా, ఈ లైటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చూపెడుతుంది, మార్గం చూపెడుతుంది. అంటే మనము మన జీవితాల్లో వీధి దీపాలు ఉండాలా. ఫోకస్ కోరుకోవద్దు. హల్లెలూయా. ఏం కోరుకోవద్దు? పొగడతలు కోరుకోవద్దు, ఫోకస్ కోరుకోవద్దు, నలుగుట్లో నేనే అని కోరుకోవద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మా పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీ శరీరములను దేనికి అప్పగించుకోవాలా? పరిశుద్ధతకు నీతికి దాసులుగా. ఇప్పటిదాకా రకరకాల వాటికి అప్పగించుకున్నాను. అది ఏదైనా కావచ్చు. మన జీవితంలో ఉన్న అలవాట్లన్నీ మనం అప్పగించుకున్నాయే. నాకు ఇలాంటి డ్రెస్సులే కావాలా, నాకు ఇసొంటి జాకెటే కావాలా, నాకు ఇసొంటి కదా. ఎక్కువ ఇంట్లో ఏం చేస్తారంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వంట వచ్చిన వాళ్ళు అయితే లేడీస్ వాళ్ళకి ఇష్టమైన కూరలు ఎక్కువ వండుతారు ఇంట్లో. మీకు తెలుసో తెలియదు. హల్లెలూయా. ఒకవేళ మొగోళ్ళు వంట చేసేటోళ్ళు అయిన అనుకో, వాళ్ళకి ఇష్టమైన కూరలు వండుతారు. ఆమేన్. అవునా కదా? ఎందుకు ఈ మాటను చెప్తున్నా అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తున్న మాట, మనం ఎలాంటి వారం అనేది ఎవరు చెప్తారు? మన జీవిత విధానం, మన ప్రవర్తన, మన మాటలు, మన చూపులు. ఈరోజు నీ సాక్ష్యం ఏంటంటే, నువ్వు నోటితో చెప్పేది కాదట. హల్లెలూయా. అందుకే ఈ రోజుల్లో చాలామంది సేవకులు సాక్ష్యం చెప్పండి అంటే, సాక్ష్యాలు చెప్పమంటే ఎక్కడ చెప్తారట? అందరూ మందిరంలో చెప్తారు. సాక్ష్యం చెప్పాల్సింది ఎక్కడ? ప్రభు ఎక్కడ చెప్పమన్నాడు సాక్ష్యాన్ని? సాక్ష్యాలు ఎక్కడ పంచుకోవాలా? సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమనగని నవినిన తెలుపుటయే. హల్లెలూయా. సాక్ష్యమిచ్చు కొరకు నన్ను ఎక్కడ చెప్తారు? సాక్ష్యాలు చెప్పమంటే రక్షణ పొందిన వాళ్ళ మధ్యలోనే సాక్ష్యం చెప్తారు. నీ సాక్ష్యం ఎవరికి ఇంపు? నీ సాక్ష్యం ఎవరికి పనిచేయాలా? దేవుణ్ణి ఎరగని ప్రజలకు కదా పనిచేయాల్సింది. దేవుణ్ణి తెలుసుకోని వాళ్ళకు నీ సాక్ష్యం కావాలా. సంఘాల్లో చెప్పొద్దు సాక్ష్యాలు, వీధుల్లో చెప్పాలా. దేవుణ్ణి ఎరగని వారికి చెప్పాలా. అట్లా అని చెప్పి సంఘంలో వద్దని కాదు ఉద్దేశం. ఇక్కడ చెప్పడంతో పాటు ఇక్కడ ఎంత తక్కువ చెప్పినా మంచిదే, కానీ అక్కడ మాత్రం ఉన్నదంతా చెప్పాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కల్పించి కాదు, ఉన్నదంతా
చెప్పాలి. కల్పించకపోద్దు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్నది, మన జీవితమే ఒక సాక్ష్యమట. నోటితో చెప్పే సాక్ష్యాలు కాదు. నోటితో చెప్పే సాక్ష్యాలన్నీ చెప్పేటి అన్నీ చెప్తాం, కానీ అలాగ మన జీవితం ఉండకపోతే నీకెవరు విలువ ఇవ్వరు. నీ సాక్ష్యం చెప్పినట్లుగా నువ్వు ఉండకపోతే ప్రయోజనం ఏముంది కదా. ఈ మైక్ బాగా పనిచేస్తుందని కొనుక్కొచ్చామనుకో, తీరా కొనుక్కొచ్చిన తర్వాత ఇది ఎంత కొట్టినా, ఎన్ని బ్యాటరీలు వేసినా, ఎంత తిప్పినా, ఎంత సౌండ్ పెట్టినా ఇది పని చేయదు అనుకో. ఏమనుకుంటాం? 10,000 పెట్టి కొనుక్కొచ్చిన, అన్యాయం కొనుక్కొచ్చిన, మోసపోయి కొనుక్కొచ్చిన అనుకుంటాం అనుకోమా. నీ సాక్ష్యం కూడా అంతే. సాక్ష్యం చెప్పినట్లుగా ఏముండాలా? జీవిత విధానం ఉండాలా. హల్లెలూయా. నువ్వు 4 మాటలు ఎవరు చెప్పకపోయినా పర్లేదు. నువ్వు నోరు తెరిచి ఎవరిని నీ మాటల గారెడి చేత నడిపించాల్సిన పని లేదు. ఏం చెప్పాలా? సాక్ష్యం. ఏం చెప్పాలట? నీ జీవిత విధానం, నీ జీవిత ప్రయాణం. హల్లెలూయా. నీ విశ్వాస జీవితం, నీ ఆత్మీయ జీవితం, నీ ప్రార్థన జీవితం, నీ భక్తి జీవితమే సాక్ష్యం కావాలా. నీ ఇంట్లో వాళ్ళకైనా, నీ బయట వాళ్ళకైనా. అందుకే నేను ఎప్పుడు అంటాను, నువ్వు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావో నీ భర్తను అడిగితే చెప్తాడు. నువ్వు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావో ఎవరు చెప్తారు? నీ భార్యను అడిగితే చెప్తాది నీ భక్తి ఏంటో. హల్లెలూయా. నిజమా కాదా? నీ భక్తి ఏంటో నీ ఇంట్లో వాళ్ళు చెప్తారు, నీ పిల్లలు చెప్తారు. మా డాడీ అంతగానని చెప్తాడు, కానీ ఇంటికి వచ్చినాక తుస్ అయిపోద్ది. అందుకే మన సాక్ష్యం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎలాంటి వారం అనేది మనం జీవించే జీవితమే చూపెట్టాల. ప్రభు అదే కోరుకుంటున్నాడు. నేనేమై ఉన్నానో అది నేనేమై ఉన్నానో దేవుని కృప వలనే అయ్యున్నాను. హల్లెలూయా. నేను ఎవరినంటే జిరాక్స్, ప్రభు యొక్క జిరాక్స్. ఆధార్ కార్డు జిరాక్స్ పెడితే ఏమవుతుంది? రేషన్ కార్డు వస్తుందా? ఏమవుతుందవ్వా? కరువు పని బుక్ తీసుకుపోయి జిరాక్స్ తీస్తే ఆధార్ కార్డు వస్తుందా? నిన్ను జిరాక్స్ తీస్తే ఏం రావాలి? వాళ్ళు రావాలి. ప్రకాష్ గంటల గారు చెప్పారు, పరిశుద్ధాత్ముడట ఒక వ్యక్తి మీదకి వస్తే ఎవరు వస్తారు? ఎవరు మాట్లాడతారు? ఎవరు మహిమపరచబడతారట అంటే యేసు ప్రభు మహిమపరచబడతాడు. ఎప్పుడైనా ఫోటోగ్రాఫర్ అట ఫోటోలు పడాడట. హల్లెలూయా. ఫోటోలు దింపేటైన ఫోటోలలో ఉంటాడా? ఎందుకున్నాడు? హల్లెలూయా. పాపం ఇంతగానో మంచి ఫోటోలు దింపుతాడు, కానీ ఆ ఫోటోలో దింపేటైన ఉండడు. అంటే నువ్వు చేసే పనులన్నిట్లో నువ్వు కనపడొద్దు. అది గుర్తుపెట్టుకోవాలా. నువ్వు చేసే పనులన్నిట్లో నువ్వు మరుగైపోవాలా. అయ్యో నేను ఇన్ని చేసినా అసలు నాకు చెప్పేటోళ్ళే లేరు అనుకోవద్దు. ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ప్రవీణ్ పగడాల గురించి మనకు తెలియదు మొన్నటిదాకా. గంటెలో ప్రకాష్ గురించి మొన్నటిదాకా మనకు తెలియదు. ఏ సన్నగారిని మనం చూడలేదు, కానీ ఇప్పుడు ఏం తెలుసు? ఆయన సాక్ష్యం తెలుసు, వాళ్ళ జీవిత విధానం తెలుసు, వాళ్ళ పాటలు తెలుసు, వాళ్ళు ఏం మాట్లాడారో తెలుసు. ఎట్లా తెలిసేది? ఎందుకు తెలిసేది? వాళ్ళ క్రియలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ భక్తి జీవితం ఇప్పటికీ మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా. హెబ్రీ గ్రంథకర్త అదే అంటాడు, వాళ్ళు చనిపోయినా కూడా మనతో మాట్లాడుతున్నారు అని. అంటే ఏం మాట్లాడుతున్నారు? కలలు వచ్చి మాట్లాడుతున్నారా? వాళ్ళ మాటలు, వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళ ఆత్మీయ జీవితం, వాళ్ళ భక్తి జీవితం మాట్లాడుతుంది మనతో. అలాగుననే మనతో కూడా ప్రభునందు ప్రియులారా, మన ప్రవర్తన, మన ఉద్దేశాలు, మన తలంపులు, మన ప్రార్థన జీవితం, మన భక్తి జీవితమే ఏం చేయాలా? కుటుంబంలో ఉన్న వాళ్ళను ప్రభావితం చేయాలా, వీధిలో ఉన్న వాళ్ళను ప్రభావితం చేయాలా, లోకములో ఉన్న వాళ్ళను ప్రభావితం చేయాలా. అందుకొరకే దేవుడు ఏం చేశాడు తెలుసా? మనలను, మన శరీరమును, మన అవయవములను ఇప్పటిదాకా దేనికి అప్పగించుకున్నామో వాటన్నిటి నుంచి. అయితే ఇప్పుడు ఏం చేయాలట? మీరు పరిశుద్ధతకును నీతికిని
మీ అవయవములను మీరు ఏం చేయాలంటే అప్పగించుకోవాలా. అప్పగించుకుంటే మనం వాటి నుంచి విడుదల పొంది దేవుని కార్యాలు చేయగలుగుతాం. హల్లెలూయా. దేవుని కార్యాలను చూడగలుగుతాం. దేవుని మహిమ కొరకు మనం దేవునికి సాక్షులుగా నిలబడగలుగుతాం. కళ్ళు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని బట్టి ఈ రాత్రి ప్రభునందు ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది మనం ఎలాంటి వారమంటే మన జీవిత విధానం చెప్తాది.